సాదా బైనామా కింద భూమిని తీసుకున్నా. మళ్ళీ ఈ ఈ సాదా బైనామాలు కూడా ఎప్పటి నిన్న మొన్న రాయించుకున్నవి కాదు, 2014 జూన్ 2కి ముందు ఉన్న సాదా బైనామాలు మాత్రమే. 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం నాటికి ముందున్నటువంటి మీరు కాస్తులో 12 సంవత్సరాలు ఉండి ఆ భూములు మీ చేతుల్లో ఉన్న వాటికి మాత్రమే, ఆ బిఫోర్ జూన్ 2, 2014 భూములకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం నిబంధన అట సీసీఎల్ఏ పెట్టింది, ఎవరైతే మీకు రాసిచ్చిరో ఆయన దగ్గర నుంచి అఫిడవిట్ అట, ఆయన ఇస్తాడు అఫిడవిట్? అసలు ఇచ్చే అవకాశం ఉంటుందా? నాకు ఇంత నీకు ఇస్తా అంటాడు. అప్పుడు రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు, అప్పులపాలవుతారు, ఆగమవుతారు. సో దీన్ని ప్రభుత్వము వాళ్ళు కాస్తులో ఉన్నారా లేదా మీరు గ్రామ పరిశీలన చేసి గ్రామ సభ ఏర్పాటు చేసో ఇంకోటి చేసో మీరు లోకల్గా ఉన్న ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ కూడా తీసుకొచ్చింది కదా, ఎంఆర్ఓ వీళ్ళంతా వెళ్ళి పరిశీలన చేసి ఉన్నాడా లేదా, చుట్టూ ఉన్న భూమి వాళ్ళు చెప్పరా, ఉన్నాడు అని అనుకోండి ఇచ్చేయడమే. ఈ పని చేయడానికి ఇట్లాంటి నిబంధనలు ఎందుకంటే నాకు అర్థం కాదు.